RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం చింతలమానేపల్లి మండలంలో లోకేష్ శ్రీనివాస్ స్వగృహ ఆవరణలో మండలంలోని ఆయా గ్రామాల భూబాధితులు పత్రికా సమావేశం నిర్వహించారు. భూబాధితులు శంకరయ్య మాట్లాడుతూ తాను గత సంవత్సరం నుండి వారసత్వం భూమి బాలాజీ అనుకోడ రైతు వేదిక వద్ద 65/484 5 ఎకరాల కలదు. ఈ భూమిని డొబ్బుల నానయ్య ఆక్రమించి పట్టా చేసుకున్నారని, అదేవిధంగా గూడెం రైతు మహేష్ మాట్లాడుతూ 167/494 ఎకరాల భూమిని తెలియకుండా రైతు బంధు కోసం పట్టా చేసుకున్నారని, బాబాసాగర్ రైతు భూమిని బతికుండగానే చనిపోయినట్లు మండల కార్యాలయంలో ధృవీకరణ పత్రాలు సమర్పించి పట్టా చేసుకున్నారని లోకేష్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ విషయంపై మునవర్ షరీఫ్ తహసీల్దార్కు చరవాణి ద్వారా సంప్రదించగా స్పందించడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి చొరవ తీసుకుని న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. మా తాత పేరు మీద 4 ఎకరాల భూమి ఉంది గూడెం శివార్లో 167/168. ఈ సర్వే నంబర్ తెచ్చి ఈ సర్వే నంబర్ భూమిలో ప్లాట్లేసి దుబ్బుల నాన్నయ్య మాకు తెలియకుండా అమ్మడం, దొంగ పట్ట వేరే పట్టను తీసుకొచ్చి మా భూమిలో చూపించడం జరుగుతుంది. మా మీద కేసులు పెట్టడం, ఈ భూమి మాది అంటే కేసులు పెట్టడం, మా ట్రాక్టర్లను కొంత పోయి పోలీస్ స్టేషన్లలో వేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కావున మా తాత పేరు మీద మా తాతకు దుబ్బుల నాన్నయ్య అనే వ్యక్తి మా తాతకు పుట్టలే. మా తాతకు వారసత్వం మాకు రావాలి. దుబ్బుల నాన్నయ్యకు ఏం సంబంధం లేదు. మా భూమిలో వచ్చి మమ్మల్ని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ మమ్మల్ని ఇది చేస్తున్నాడు. కావున మా పట్ట మాకు ఇవ్వాలని అందరినీ కోరుకుంటున్నాం. ప్రెస్ మీట్ చెప్పి పెట్టి వీళ్ళు కావాలని చేస్తున్నారు. లోకేష్ శ్రీనివాస్కి ఏం సంబంధం? నేను కోనప్పటి నుంచి పార్టీ మారినందుకే నా మీద కావాలని ఆరోపణలు చేస్తూ నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈయన గతంలో జెడ్పీటీసీ ఉన్నప్పుడు 2024లో జెడ్పీటీసీగా ఉన్నప్పుడు చిడెం గణపతి జిల్లా పరిషత్ చైర్మన్ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో బిల్డింగ్ కబ్జా చేస్తానని 20 సార్లు ఆరోపణలు చేసిండు. ధర్నకు కూర్చున్నాడు. ఈయన ఎప్పుడు 2014 మర్రా ఆడికెళ్ళి వచ్చి ఈయన ఎక్కడైతే ఎంపీ పోయిండో ఈ వాగొడ్డుకు గవర్నమెంట్ స్థలము ఏదైతే ముక్కు గురైతుందో ఆ బాబాసాగర్ ప్రాజెక్టుకు వరదచ్చి ఆడ ఇబ్బంది అవుతుందని అక్కడ ఉన్న రైతులకు గవర్నమెంట్ ఆలోచించి వాళ్లకు ఇక్కడ పోలీస్ స్టేషన్ పక్కల మనిషికి 4-5 గుంటలు స్థలం ఇచ్చి వాళ్ళని ఇక్కడికి తేవడం జరిగింది. దీని మీద కన్నేసి ఆయన దాన్ని కబ్జా చేసుకోవాలని చూసి దాని మీద స్కూల్ కట్టడం జరిగింది. అదేవిధంగా 1-2 కాకుండా గంగాపూర్ శివార్లో 4 ఎకరాల భూమి ఉంటే దాని ప్లాట్లు వేసి 500 కమ్మి 50,000 వేలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇట్లా చూసుకుంటా పోతే ఇప్పుడు కామర శంకరయ్య చెప్పినట్టు వాళ్ళ తాతల తరుల నుంచి వచ్చినటువంటి ఆస్తి వాళ్లకు రావాలి, కానీ దుబ్బుల నాన్నయ్యకి ఎలా వస్తుంది? ఒకటి. రెండోది, ఇప్పుడు గూడెం శివారికి వెళ్ళినట్టయితే మేమే కావాలని చేస్తున్నామని ఆయన చెప్పడము అది కరెక్ట్ కాదు. కోంపరి ధర్మయ్య బుచ్చయ్య వాళ్ళ తాతల తరుల నుంచి వస్తుంది, వాళ్ళే కబ్జాలో ఉన్నారు. వాళ్ళ పట్ట అయినా చేసుకొని అధికారులను ఎంఆర్ఓను తప్పుదో పట్టించి వాళ్ళ కొడుకుకు కోంపరి ధర్మయ్య కొడుకు అంకులకు కొడుకు కొండయ్య చిరంజీవి 167/49 సర్వే నెంబరు. ఆ సర్వే నెంబర్లో అంకుల్ కొడుకు చిరంజీవికి 2 ఎకరాలు పట్ట అయితే కొండయ్య పట్టని ఈయన లవని పట్టగా అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓలకు ఏదైతే చెప్తే అదిని లవని పట్టని ఆయనకి ఎట్లా కొట్టమంటే అట్లా కొట్టింది. కాబట్టి వాళ్ళు మంచోళ్ళయ్యలు. ఇప్పుడు ఉన్న ఎంఆర్ఓ వీళ్ళకి ఏ రిపోర్ట్ ఇవ్వకుండా అప్పుడు తిరిగితే అట్టిగా దింపితే వీళ్ళకి ఏ రిపోర్ట్ ఇవ్వకుండా వీళ్ళు అట్టిగా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగితే ఏ ఆఫీసర్ ఇడకుండా ఏది ఇంకా చేయకుండా ఉన్న మళ్ళీ వాళ్ళేమో మంచోళ్ళయ్యలు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే సబ్ కలెక్టర్కు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సబ్ కలెక్టర్ మీడియంకు అప్లికేషన్ పెట్టిన తర్వాత ఇమీడియట్గా ఎంఆర్ఓ గారు ఏదైతే ఉన్నదో ఎంఆర్ఓ ఎంసీ గిరిదవరి జాగపై పోయి విచారణ చేసి వాళ్ళు రాసిచ్చినటువంటి పాసు పుస్తకాలు పట్టాలు వాళ్ళు ఇచ్చే ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే కానీ చర్య తీసుకొని ఎస్పీ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ చెప్పి ఈ బాధితులకు ఏదైతే ఈ పట్టని అక్కడ మార్చుడు ఆ పట్టని ఇక్కడ మార్చుడు చూపించకుండా ఈ బాధితులకు వీళ్ళందరూ చర్య తీసుకొని ఇప్పటి వరకు ఈ బాధితులు ఎవరైతున్నారో ఇది కావాలని చేసేది ఏం కాదు. ఈ ఉన్న రిపోర్ట్లు అక్కడ ఉన్నది ఏమన్నా ఎంఆర్ఓ
దాన్ని చేసియడు. ఒక్క ఆఫీసర్ అంటే తప్పు చేస్తాడు, అందరు ఆఫీసర్లు అయితే తప్పు చేయరు కదా, అక్కడ ఉన్నదే ఇస్తాడు కదా, లేనిదైతే రాసియడు కదా. లేనిది రాసియమంటే అట్లా ఎన్ని రాసిస్తారు. ఈయన కావాలని ఎంఆర్ఓ ఇప్పుడు ఏంటంటే ఈయన దొంగతనం ఏదైతే ఉన్నదో బయట పెట్టకుండా ఉంచిన వాళ్ళు ఎంఆర్ఓలు వాళ్ళే మంచోళ్ళు. వీళ్ళకి ఏదైతే రిపోర్ట్ ఇచ్చిండో ఎంఆర్ఓ ప్లాట్లు చేసి అమ్ముస్తాడు, వీళ్ళకు ఈయన పార్ట్నర్షిప్ ఉండదని 50 రూపాయలు చేసుడు కరెక్ట్ కాదు. ఇంకోసారి కోనప్ప చేపిస్తాడని కానీ గారికి కూడా మేము వెళ్ళి అన్ని ప్రూఫ్స్ చూపించి సార్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. మరియు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి కూడా, అంటే ఇక్కడ స్థానికంగా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము వెళ్ళి నివేదించాం. ఇట్లా చేస్తున్నారు డబ్బుల నానయ్య చింతలమానపల్లి ఎక్స్-ఎంపీపీ అని. సో దానికి గాను ఎంఆర్ఓ గారు ఇప్పుడు ఉన్న మునావర్ షరీఫ్ గారు మాకైతే న్యాయం చేశారు. భూమి ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని 2 సంవత్సరాల నుంచి వేధిస్తూ మా భూమిని ఆక్రమించిన డబ్బుల నానయ్య అవన్నీ దొంగ పట్టా పాస్బుక్లు వాటిని రద్దు చేయాలని కలెక్టర్కి సబ్ కలెక్టర్ అందులో నుంచి 2 ఎకరాల 18 గుంటలు కొంకటి చిరంజీవి పేరు మీద అయింది. మా తమ్ముడు 2 ఎకరాల 9 గుంటల భూమి గోకర్కొండ అంటే నేను నా పేరు మీద రావాలి. ఈ రిపోర్ట్ రావడానికి నాకు 5 నుంచి 6 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఎంఆర్ఓ కానీ తహసీల్దార్ గిరిదావరి కానీ ఈ రిపోర్టు ఇచ్చిండు. ఈ రిపోర్ట్ మీ తప్పు అని అంటున్నాడు. కరెక్ట్ అయిన రిపోర్ట్ ఏదో నాకు చెప్పాలి, లేకుంటే కోంకరి చిరంజీవి పేరు మీద ఉన్నది లావణి పట్ట, అతని పేరు మీద పట్టాగా ఎలా అయింది ఒకటి, లేకుంటే కోంకరి ధర్మయ్యకు కానీ అంకులు కానీ దుబ్బుల నానయ్య ఏమన్నా వారసత్వం కింద ఉందా, ఆ రిపోర్ట్ నాకు తెలియాలి. ఈ రిపోర్ట్ రావడానికి నాకు 5 నుంచి 6 సంవత్సరాలు పట్టింది. అది అతను చేసుకున్న దొంగ పట్టని నాకు ఇప్పటికైనా చేసి ఇవ్వాలి. మరి ఆయన నోటితో మాట చెప్తే మా భూమి అట ఇక్కడ గురుడిపేట శివార్లో ఉన్నదట మా భూమి. మరి ఎంఆర్ఓ ఎంసీ గిరిదవారి వీళ్ళు రాసిచ్చిన భూమి ఏమో బాలాజన్ కూడా శివార్ చింతలమానపల్లి మండలు రైతు వేదిక దగ్గర నీ భూమి ఉన్నది 5 ఎకరాలని మ్యాప్ వేసిస్తే ఈయన అనవసరంగా మా మీద ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆయన ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం ఉన్న ప్రభుత్వ అధికారులని పోలీస్ అధికారులని అందరినీ తప్పుదో పట్టించుకుంటా, మరియు ఈ సివిల్ కోర్ట్ సిర్పూర్ వాళ్ళని కూడా తప్పుదో పట్టించుకుంటా ఉన్న దొంగ పట్ట పాస్బుక్ని చూపించి అంత భూముల్ని ఆక్రమించడానికి పన్నుతున్నాడు ఆయన. కాబట్టి ఉన్నతాధికారులు కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ ఆర్డీఓ ఎంఆర్ఓ గారు ఎస్ఐ సిఐ డిఎస్పీ ఎస్పీ గారు స్పందించి ఇలాంటి దొంగ పట్టా పాస్బుక్లు పొందిన ఈ డబ్బుల నానయ్య ఎక్స్-ఎంపీపీ చింతలమానిపల్లి గారి పైన కేసు నమోదు చేసి మా బాధితులు ఎవరైతే ఉన్నామో 20-30 మంది బాధితులందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎంఆర్ఓ గారు మీకు ఇచ్చిన కాగితాలు తప్పుడు సమాచారం అంటారు, దానిపై మీ స్పందన ఏంది? మేము సబ్ కలెక్టర్ వద్ద కలెక్టర్ దగ్గర మేము దరఖాస్తు చేసుకున్నాము. ఈ 2 సంవత్సరాల నుంచి డబ్బుల నానయ్య మా భూమిలో వచ్చి దొంగ పట్టా పాస్బుక్లు చేయిస్తూ మమ్మల్ని హింసిస్తున్నాడు. మేము ఎస్సీలం దళితులం, మాకు వారసత్వంగా వస్తుంది ఈ భూమి అని చెప్పేసి మేము దరఖాస్తు చేసుకుంటే ఎంఆర్ఓ గారిని ఎస్ఐ గారిని ఆర్ఐ గిరిదవరి గారిని ఎంసీ సర్వేయర్ గారిని భూమి వద్ద పంపించి ఒక దగ్గర 20-30 మంది స్థానికులతో పాటు వచ్చి ఎస్ఐ గారు ఎంఆర్ఓ గిరిదవరి ఎంసీ వచ్చి విచారణ చేసి మాకు కొలిచి ఈ భూమి వారసత్వంగా కామరి శంకరయ్యకు వస్తుంది, వాళ్ళ భూమి ఇది, డబ్బుల నానేది దొంగ పట్టా పాస్బుక్లు, ఆ పట్టా పాస్బుక్లను చూపిస్తూ ఈ భూమిలో వచ్చి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారని మాకు రిపోర్ట్ ఇచ్చారు. ఆ దొంగ పట్టా పాస్బుక్లు ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేయాలని కూడా ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చారండి. దీనికి ఏమైనా పరిష్కార మార్గం లేదా? దీనికి పరిష్కారము డబ్బుల నాణ్య అరాచకాలు ఏవైతే దొంగ పట్టా పాస్బుక్లను అవన్నీ రద్దు చేసి అసలైన పట్టేదారులు అసైన్మెంట్ జరిగిన పట్టేదారులు ఎవరైతే ఉన్నారో వారసులకి దక్కేలాగా పై అధికారులు స్పందించి ఆయనపై పోలీస్ కేసులు నమోదు చేసి ఆయనకి కఠిన చర్యలు చేపట్టాలని మేము అధికారులను. నేను ఎలాంటి భూ కబ్జాలు చేయలేదు, భూదందాలు చేయలేదు, నాకు 12 ఎకరాలు ఉన్నాయి, దానికంటే ఎక్కువ ఉంటే మొత్తం మీరే తీసుకోండి అంటారు గరీబులు. దానిపై మీ స్పందన ఏంది? మీరు ఎక్కడ నిర్ణయం చేస్తే అక్కడ వస్తుంటాను. ఆయనకి ఈ 12 ఎకరాల భూమి ఏదైతే ఉన్నదో ఆ పట్టా పాస్బుక్లు అన్ని దొంగ పట్టా పాస్బుక్లని మా దగ్గర ప్రూఫ్స్తో సహా ఉన్నవి. ఆ దొంగ పట్టా పాస్బుక్ని ఇప్పుడు బాబాసాగర్ ఆకుల రాజమల్లుది దొంగ పట్టా పాస్బుక్ తీసుకున్న మీరు మీ పేరు మీద చేసుకున్నది నిజం కాదా? 65/529/A అని
వేరే వాళ్ళ భూమి నీ పేరు మీద చేసుకున్నావు. మరి నరేట్ల మల్లయ్యది 65/293 సర్వే నంబర్ది అది కూడా మీ కొడుకు పేరు మీద చేయించుకున్నావు. మీ వైఫ్ భార్య పేరు మీద డబ్బులు చిన్నక్క పేరు మీద కూడా దొంగ పట్టా పాస్బుక్ చేసుకున్నారు. మరి ఇవన్నీ నిజాలే. దానికి నిర్ధారణగా మా దగ్గర పహానీలు ఉన్నాయి, వేరే వాళ్ళ పేరు మీద ఉన్నాయి అవి భూములన్నీ. అవన్నీ దొంగ పట్టా పాస్బుక్లు మీ ఫ్యామిలీ పేరు మీద చేయించుకున్నావు. దానికి మరి నేను ఏ శిక్షకైనా రెడీ అంటున్నావు. ఇప్పుడు నిరూపణ అయింది. దానికి నువ్వు ఏ శిక్ష వేసుకుంటావో వేసుకొని దానికి నిరూపించాల్సిందిగా మరియు అధికారులు ఆయనపై కఠిన కారాగార శిక్షలు వేసి ఆయనకి శిక్షించాల్సిందిగా నిరుపేద రైతులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు పరిష్కారం చేయాలంటే ఏమైనా నిర్ణయం చేసుకోండి. మరి ఎక్కడైనా నిర్ణయం చేసుకోండి. దీనికైనా సిద్ధం అంటున్నారు. ఏమంటారు? నా పేరు కామరి శంకరయ్య, సన్న పాపయ్య. మాది కవటాల మండలం యాపలగూడ గ్రామం మాది. మాకు వారసత్వంగా 20 ఎకరాల భూమి ఉన్నది బాలాజనగూడ శివార్లో. 65/348 సర్వే నంబరు, 65/270 సర్వే నంబరు, 10 ఎకరాల భూమి మా వాటా. దానిని డుబ్బుల నానయ్య ఎక్స్ఎంపీపీ చింతలమానపల్లి గారు మా భూమిని ఆక్రమించుకోవాలని పన్నాగం పన్ని మా పాలివారితో గొడవలు పెట్టి 2020 సంవత్సరంలో పంచాయత్ చేసి ఆ పంచాయత్ చేసినందుకు ఒకే వర్గానికి లబ్ధి చేకూరేలా పాలివారితోని 5 ఎకరాల డీలింగ్ మాట్లాడి ఆ 5 ఎకరాల భూమి ఇస్తే వీళ్ళని కామరేశ్ శంకరయ్య వాళ్ళని ఆ భూమి దగ్గర రానియకుండా నేను చేస్తా అని వాళ్ళకి హామీ ఇచ్చి 5 ఎకరాల దొంగ పట్టా పాస్బుక్లు ఇంత 2004-2005 సంవత్సరాల నుంచి ఆయన భార్య పేరు మీద, ఆయన పేరు మీద, ఆయన కొడుకు పేరు మీద చేయించుకొని 2020 సంవత్సరం నుంచి మా భూమిలో వచ్చి మాకు వారసత్వంగా వస్తున్న ఆ భూమిని ఆక్రమించుకొని మమ్మల్ని నానా హింసలు పెడుతున్నాడు. మేము దళితులము, ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళము. ఆ భూమిని అసైన్డ్ భూమి మాది. ఆ భూమిని ఎలాగైనా ఆక్రమించుకోవాలని ఆయన డుబ్బుల నానయ్య ఎక్స్ఎంపీపీ, ఆయన బీసీ ఆర్య కులం ఆయనది. మాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. మా వారసులు కాదు, మాకు సంబంధించిన వాళ్ళు కాదు ఆయన. కానీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి అనవసరంగా ఈ భూమి మా నాన్నమ్మ డుబ్బుల కామ్రే భూమక్క దగ్గర నుంచి కొనుగోలు చేసినని చెప్తున్నారు. ఆ సర్వే నంబర్ గల భూమి అసలు మా నాన్నమ్మ కామ్రే భూమక్కకి లేదు. 65/484 సర్వే నంబరు. అది డైరెక్ట్ 2004-05 సంవత్సరంలో అధికారులను తప్పుదోవ పట్టించి ఈయన ఎంపీపీ కాబట్టి ఈయన అందరినీ పోలీస్ అధికారులని, రెవెన్యూ అధికారులని అందరినీ తప్పుదోవ పట్టించి లంచాలిచ్చి దొంగ పట్టా పాస్బుక్లు పొంది ఆయన మా భూమిని ఆక్రమిస్తున్నాడు. ఆ దొంగ పట్టా పాస్బుక్లు చూయించి చేస్తున్నారని మా భూమి రైతు వేదిక దగ్గర ఉందని ఎంసీ గిరిదవరి, ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు రైతు వేదిక బాలాజనగూడ వద్ద వచ్చి మా భూమిని కొలిసి 20 ఎకరాల భూమి ఉన్నది. అక్కడ 10 ఎకరాలు శంకరయ్యకు సంబంధించిన వాళ్ళది, శంకరయ్యది 5 ఎకరాలు, వాళ్ళ పెద్దనాన్నది 5 ఎకరాలు అని రిపోర్ట్ రాసి మాకు ఎంసీ గారు కొలిసి ఇచ్చిన భూమి ఇది రిపోర్ట్. దీన్ని ఈ భూమి శంకరయ్యది రైతు వేదిక కాదు అని డుబ్బుల నానయ్య అంటున్నారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి. అసలు ఆ డుబ్బుల నానయ్య చెప్పడానికి భూమి ఇక్కడ కాదు అని చెప్పడానికి ఆయన ఒక ఎంఆర్ఓ కాదు, ఆయన ఒక గిరిదవారి కాదు, ఆయన ఒక ఎంసీ కాదు, సర్వేయర్ కాదు, కలెక్టర్ కాదు, సబ్ కలెక్టర్ కాదు. అలాంటిది ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి శంకరయ్య భూమి ఈడ లేదు, గురుడుపేట శివార్లో ఉన్నది. నీకు గురుడుపేట శివార్ అంటే ఏంటో తెలుసా? నీకు బాలాజనగూడ శివార్ అంటే ఏంటో తెలుసా నానయ్య? ఒకసారి ఏదైనా నిజం ఉంటే మాట్లాడు నువ్వు. ఇక మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మా వారసత్వంలో మాకు వస్తున్న భూమి అది. మేము పంట పండించుకొని బతుకుతా ఉన్న భూమిని మమ్మల్ని సర్వనాశనం చేసుకుంటా 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని నానా హింసలు పెడుతున్నారు. తప్పుడు పోలీస్ కేసులు పెట్టిస్తున్నారు. అప్పుడున్న 2024లో ఈ కళ్యాణం నరేష్ ఎస్ఐ గారు ఉన్నప్పుడు నా మీద, మా పెద్దనాన్న మీద, కామరేజ్ సూర్యదాస్ పేరు మీద తప్పుడు పోలీస్ కేసులు పెట్టి మమ్మల్ని చిత్రహింసలు పెట్టి కోర్టులకి అటు ఇటు తిప్పిస్తున్నారు. కానీ అసలు వారసులం మేము. మా భూమి అది. గత 70-80 సంవత్సరాల నుంచి మా తాత తండ్రుల నుంచి మేము చేసుకుంటూ బతుకుతున్న భూమి, వారసత్వంగా మాకు వచ్చిన భూమి అది అని ఎంఆర్ఓ గారు రిపోర్ట్ ఇచ్చారు. మేము సబ్ కలెక్టర్ దగ్గర దరఖాస్తు చేయగా ప్రజావాణిలో మాకు ఎంఆర్ఓ గారు దానికి విచారణ చేసి కలెక్టర్కి, సబ్ కలెక్టర్కి ఇది శంకరయ్య సంబంధించిన భూమి 10 ఎకరాలు, 65/348 సర్వే నంబర్, 65/270 సర్వే నంబరు శంకరయ్యకి మరియు వాళ్ళ పెద్దనాన్న కామరేజ్ సూర్యదాస్కి సంబంధించిన భూమి అని కొలిచి విచారణ చేసి మాకు రిపోర్ట్ ఇచ్చినారు. దీనికి ఆయన నేను నిరూపిస్తే, నా భూమి ఇక్కడ లేదని నిరూపిస్తే ఏ శిక్షకైనా రెడీ అని చెప్తున్నారు డుబ్బుల నానయ్య. దానికి మరి ఇప్పుడు
ఎంసీ గిరిదవారి ఎంఆర్ఓ అందరూ వచ్చి విచారణ చేసి ఎస్ఐ విచారణ చేసి ఈ భూమి డుబ్బల నానయ్య, డుబ్బల చిన్నక్క, డుబ్బల గణేష్ వాళ్ళ కుటుంబ సభ్యులది రైతు వేదిక బాలాజానికోడలో లేదు, ఇవన్నీ దొంగ పట్టా పాస్బుక్లు ఈ చూయించుకుంటా శంకరయ్య భూమిని ఆక్రమిస్తున్నాడు అని రిపోర్ట్ ఇచ్చినారు. మరి దీనికి ఏం స్పందిస్తారో, ఆయన ఏ శిక్ష వేసుకుంటారో, మరియు ఈ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎస్ఐ కానీ సిఐ సార్ కానీ డిఎస్పీ ఎస్పీ గారు కానీ కలెక్టర్ సబ్ కలెక్టర్ గారు స్పందించి మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదు, ఆయన మీద కేసు నమోదు చేయట్లేదు, ఆయన ఇంత ఇల్లీగల్గా దొంగ పట్టా పాస్బుక్లు రెవెన్యూ రికార్డులు అంతా దిద్ది పేర్లు మార్చి వేరే వాళ్ళ అసైన్ భూములంతా లాక్కొని ఆయన పేరు మీద దొంగ పట్టా పాస్బుక్లు చేసుకొని అన్ని ప్రూఫ్స్ తోని మా దగ్గర ఉన్నాయి రెవెన్యూ రికార్డ్స్. సో ఇవన్నీ మేము అందరికి ఇచ్చాము, ఎస్ఐకి ఇచ్చాము, సిఐకి ఇచ్చాము, ఎస్పీకి ఇచ్చాము, డిఎస్పీకి ఇచ్చాము, స్థానిక ఎమ్మెల్యే హరీష్ బాబు గారికి కూడా ఇచ్చాము, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారికి కూడా ఇచ్చాము. కౌటాల మండలం యాపలగూడ గ్రామం మాది. మా భూములు ఇక్కడ బాలాజానికోడ శివారు చింతలమానపల్లి మండలంలో మాకు వారసత్వంగా 10 ఎకరాల పట్టా ఉన్నది. ఆ భూమిని వారసత్వంగా మా తాతల కాడి నుంచి మా నాన్న కాడి నుంచి మాకు వారసత్వంగా వస్తున్న భూమి అది. మా భూమి సర్వే నంబరు 65/348 బాలాజానికోడ శివారు. దీనిని 2 సంవత్సరాల నుంచి ఈ చింతలమానపల్లి మండలానికి సంబంధించిన మాజీ ఎంపీపీ డుబ్బుల నానయ్య మాకు మరియు మా పాలివారికి ఇద్దరికి గొడవలు సృష్టిస్తూ మా భూమిని కబ్జా చేసిండు. ఆ భూమి ఆయన దొంగ పట్టాలు చేసుకొని ఆయన భార్య పేరు మీద డుబ్బుల చిన్నక్క వైఫ్ ఆఫ్ డుబ్బుల నానయ్య ఆ పేరు మీద 65/484 సర్వే నంబర్ గల పట్టా పాస్బుక్ 2004-05 సంవత్సరంలో ఎంఆర్ఓ వాళ్ళని రెవెన్యూ వాళ్ళని తప్పుదోవ పట్టించి దొంగ పట్టా పాస్బుక్ చేసుకొని ఆ పట్టా పాస్బుక్ని తీసుకొచ్చి ఇక్కడ మా భూమిలో బాలాజానికోడ రైతు వేదిక దగ్గర ఉన్న మా భూమిలో చూపించి మమ్మల్ని నానా ఇబ్బందులకు పెడుతూ మమ్మల్ని వేధిస్తున్నాడు ఆయన. మేము దళితులము, ఎస్సీ కులానికి సంబంధించిన వాళ్ళము. మాకు వారసత్వంగా అక్కడ మొత్తం భూమి 20 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమిని ఎలాగైనా ఆయన ఆక్రమించుకోవాలని కన్నేసి మా పాలి వాళ్ళతో మా గొడవ పెట్టి ఆయన 2 సంవత్సరాల నుంచి, ఇంతకుముందు ఎప్పుడు రాలే ఆయన అక్కడికి, మా భూమికి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. 2021 సంవత్సరం నుంచి మా భూమిలో వచ్చి మాకు ఇబ్బంది పెట్టి హింసిస్తున్నాడు. ఆయన మా పాలి వారితో గొడవ పెట్టిన తర్వాత 2020 సంవత్సరంలో ఆయన పంచాయతీ చేసిండు బాలాజానికోడ గ్రామ పంచాయతీలో. 2020 సంవత్సరంలో పంచాయతీ చేసిన తర్వాత మా పాలి వారితో కుమ్మక్కయి వాళ్ళ దగ్గర నుంచి 2 ఎకరాల భూమి లంచంగా తీసుకొని ఒకే వాళ్ళకి న్యాయం చేసేలాగా వాళ్ళకి సలహాలు ఇస్తూ మమ్మల్ని వేధిస్తూ పోలీస్ స్టేషన్లకి కోర్టుల చుట్టూ తిప్పుతూ మమ్మల్ని వేధిస్తున్నాడు ఆయన. ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి నేను కామ్రే భూమక్క వద్ద నుంచి నేను కొనుగోలు చేసిన భూమి అని చెప్తున్నాడు. ఆయన కొనుగోలు చేస్తున్నానే ఆ సర్వే నంబర్ గల భూమి 65/484 అది మా నాన్నమ్మ పేరు మీద లేదు, కామ్రే భూమక్క పేరు మీద లేదు. అది 2004-05 సంవత్సరంలో ఉత్తాన్ని దొంగ పట్టా చేయించుకున్నాడని మేము సబ్ కలెక్టర్ మేడం దగ్గర ప్రజావాణిలో దరఖాస్తు చేయగా ఎంఆర్ఓ గారు దానికి వివరణ ఇచ్చి రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ గిరిదవారి గారు, ఎంసీ గారు, ఎంఆర్ఓ గారు మరియు ఎస్ఐ చింతలమానపల్లి గారు అందరూ భూమి వద్ద వచ్చి అందరి సమక్షంలో విచారణ చేయగా ఆయన నేను కొనుక్కున్నా అని చెప్పిండు. అది అసైన్డ్ భూమి, 65/65 సర్వే నంబర్ గల భూమి, మొత్తం అసైన్డ్ భూమి. అది నిరుపేదలకు ఇచ్చిన భూమి. ఆయనకు ఎట్లా కొనుక్కుంటాడు, ఆయనకు ఎలా చెందుతుంది ఆ భూమి? ఇంతకుముందు ఎప్పుడు రాలేదు అక్కడ. కానీ 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని వేధిస్తున్నాడు ఆయన. మళ్ళీ ఆయనకి ఇట్లాంటి దొంగ పట్టాలు ఆయన కొడుకు పేరు మీద, ఆయన భార్య పేరు మీద, ఈయన పేరు మీద 5-6 రకాల పట్టా పాస్బుక్లు చేయించి ఓన్లీ రైతు బంధు కోసమే ఆయన ఆ పట్టా పాస్బుక్లు చేసుకొని దొంగ పట్టాలు చలామణి అవుతూ నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములను కబ్జాలు చేసుకుంటా చింతలమానపల్లి మండలం, కౌటాల మండలం ఇట్లా చాలామంది రైతులు ఉన్నారు. ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరూ కూడా బాధితులే. ఆయన కబ్జాకు గురైన బాధితులు గూడెంలో కానీ, బాలాజానికోడ కానీ, చింతలమానపల్లిలో కానీ, మళ్ళీ
ప్రభుత్వ భూములు ఏదైతే ఉన్నాయో డిఆర్డీఏ ఆఫీస్ కానీ రవీంద్రనగర్లో ఇలాంటి అన్ని కబ్జాలు చేసుకుంటా మళ్ళీ మా భూమిలో మమ్మల్ని కూడా ఇంత అరాచకంగా హింసిస్తున్నాడు. ఆయనపై చర్యలు తీసుకోవాలని మేము సబ్ కలెక్టర్ మేడంకి కలెక్టర్ గారికి దరఖాస్తు చేస్తే నివేదిక ఇచ్చి ఎంసీ గారు వచ్చి మా భూమి మాకు కొలిచి ఇచ్చినాడు. మ్యాప్ వేసి ఈ భూమి ఇక్కడదే రైతు వేది దగ్గర బాలాజన్ కూడా శివార్లో ఉన్నది. రామశేఖరయ్య వాళ్ళకి సంబంధించిన భూమి ఇది. ఈయనకు సంబంధించిన డుగ్గులానకి సంబంధించిన పట్టా పాస్బుక్, అది దొంగ పట్టా పాస్బుక్. మరియు ఆయన భార్య పేరు మీద ఉన్నది, డుగ్గుల చిన్నక్క పేరు మీద ఉన్నది కూడా దొంగ పట్టా పాస్బుక్. డైరెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. ఆయన కొడుకు పేరు మీద ఉన్న పట్టా పాస్బుక్ కూడా దొంగ పట్టా పాస్బుక్. అవన్నీ చూయించుకుంటా ఈయన శంకరయ్య భూమిలో వచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని నివేదిక ఇచ్చిండు. మాకైతే రెవెన్యూ డిపార్ట్మెంట్